వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మనొక బిగ్ అప్డేట్ ఏంటంటే, మరి ఈసారి బి కేటగిరీ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు కూడా, అంటే ఇంజనీరింగ్ కాలేజీలో బి కేటగిరీ సీట్లు కూడా సైమల్టేనియస్గా ఇటు ఎంసెట్ కౌన్సిలింగ్తో పాటు ఫిలప్ చేసుకోవచ్చని ప్రభుత్వం క్లియర్గా గైడ్లైన్స్ కూడా రిలీజ్ చేసింది 3-4 డేస్ బ్యాక్. షెడ్యూల్ కూడా ఇచ్చేశారు. మరి 70% సీట్లు మనకు ఎంసెట్ ఏ కేటగిరీ అంటే కన్వీనర్ కోటా ద్వారా ఫిలప్ అయితే 30% సీట్లు మనకు బి కేటగిరీలో, అంటే మనకు ఎంసెట్ ర్యాంక్ ద్వారా కావచ్చు, జేఈ స్కోర్ ద్వారా కావచ్చు, నెక్స్ట్ ఇంటర్ మార్క్స్ ద్వారా కావచ్చు, నెక్స్ట్ ఎన్ఆర్ఐస్ కోటాలో కూడా మీకు సీట్లు ఫిలప్ చేయబడతాయి. మరి దీనిలో ప్రధానంగా జేఈ స్కోర్ను పరిగణలోకి తీసుకుంటారు. మరి బి కేటగిరీ నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి. మరి మేము కాలేజీలకు అప్లై చేసుకుంటే ఈ 30% సీట్లు నిజంగా వాళ్ళు మెరిట్ ప్రకారం ఇస్తారా సార్ అంటే ఇది $100,000 క్వశ్చన్. ఇది ఓపెన్ సీక్రెట్. దాదాపు తెలంగాణ ఎంసెట్ కౌన్సిల్లో 175 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి. దాంట్లో ఏ కాలేజెస్ కూడా మీకు మెరిట్ ప్రకారం బి కేటగిరీ మేనేజ్మెంట్ సీట్లు అసలే ఇవ్వండి, జస్ట్ ఒక 5-6 కాలేజీలు తప్ప. మరి 5-6 కాలేజీలు మరి అవి కూడా పూర్తిగా జేఈ స్కోర్తో ఇస్తామంటే ఇవ్వవు. దాంట్లో ప్రధానంగా మనం జేఈ మెయిన్స్తో ఇచ్చే కాలేజీలో ప్రధానమైన విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఆల్రెడీ చెప్పడం జరిగింది. నెక్స్ట్ సిబిఐటి, మూడవది శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్, నాలుగవది ఎంజేఐటి, ఐదవది ఉమెన్స్ కాలేజ్ JN3W అంటే నారాయణమ్మ, ఆరవది భోజిరెడ్డి ఉమెన్స్ కాలేజ్. ఈ 6 కాలేజెస్ లాస్ట్ 10 ఇయర్స్గా కూడా బి కేటగిరీ సీట్లను జేఈ స్కోర్తో ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ బి కేటగిరీలో మనకు 15% సీట్లు దాదాపు ఈ 6 కాలేజీల్లో 5 కాలేజీలు జేఈ స్కోర్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. వాసవి వాళ్ళు మాత్రం 30% సీట్లను జేఈ స్కోర్ ద్వారా, అంటే బి కేటగిరీ సీట్లను 100% నార్మ్స్తో అటు 70+30 నింపడం జరుగుతుంది. మరి ఈ మిగతా 5 కాలేజీలు 15% వరకు సీట్లు అయితే జేఈ స్కోర్తో ఇస్తున్నాయి. మరి ఇక్కడ యాక్చువల్లీ బి కేటగిరీ ఏంటంటే అయితే జేఈ స్కోర్ ఉన్న వాళ్ళు అందుబాటులో లేకపోతే నెక్స్ట్ ఎంసెట్ ర్యాంక్ వాళ్ళకి అప్లికెంట్స్లో అప్లై చేసుకున్న వాళ్ళ దాంట్లోనే ఎంసెట్ ర్యాంక్ వాళ్ళు కూడా అందుబాటులో లేకపోతే ఇంటర్లో మంచి స్కోర్ ఉన్న వాళ్ళకు సీట్లు ఇవ్వాలి. ఇది గైడ్లైన్స్లో ఉంటుంది. బట్ మెజారిటీ ఈ కాలేజీలో సీట్లు జేఈ స్కోర్ వాళ్ళతో ఫిలప్ అయిపోయి ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ జేఈలో మనకు 97 ఆ ఎబోవ్ వస్తేనే సీట్ వస్తుంది జోసాలో. మరి మిగతా వాళ్ళందరూ 96 కానీ 95 కానీ 90 వాళ్ళు ఉన్నా కానీ 85 ఎబోవ్ కానీ 80 ఎబోవ్ కానీ వీళ్ళందరూ ఈ స్కోర్తో వాళ్ళు బి కేటగిరీస్ ఈ 6 కాలేజెస్కి అప్లై చేస్తారు. మామూలుగా ఉమెన్స్ అయితే 2 కాలేజెస్ ఉన్నాయి, నారాయణమ్మ ప్లస్ మనకు భోజిరెడ్డి. మిగతా 4 కాలేజెస్లో కూడా అందరూ అప్లై చేయడం జరుగుతుంది. మరి బి కేటగిరీకి ఫీజు రియంబర్స్మెంట్ వల్ల వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ ఉండదు, ఎలాంటి రిజర్వేషన్ ఉండదు. కాబట్టి అది చూసుకొని మాకు రిజర్వేషన్ పర్లేదు అనుకుంటారండి, ఫీజు మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా మీకు కన్వీనర్ కోటాలో ఏదైతే ఫీజు చెల్లిస్తారో ఈ 6 కాలేజీలో అదే ఫీజు చెల్లించడం జరుగుతుంది. బి కేటగిరీలో సీట్ వస్తాయి. మరి మనకు 29న బి కేటగిరీ నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. మరి ఇక్కడ కూడా మీకు కొద్దిగా ఆశ్చర్యం అనిపించవచ్చు. 29న అన్ని కాలేజెస్ బి కేటగిరీ నోటిఫికేషన్ చేస్తాయి. మరి ఏ కాలేజ్ సీట్లు ఇవ్వవు, జస్ట్ ఈ 6 కాలేజీలు తప్ప. వాళ్ళు మీరు అప్లై చేసుకుంటే డైరెక్ట్గా మీరు అప్రోచ్ అయినప్పుడు అమౌంట్ ఇవ్వండి, సీట్లు ఇస్తామని రేట్ పెట్టి సీట్లు అమ్ముకోవడం జరుగుతుంది. ఇది ఓపెన్ సీక్రెట్, లాస్ట్ ఇయర్ చాలా సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తున్నది. బట్ ఇవి మాత్రం త్రూ మెరిట్ అప్లికేషన్స్లో జేఈ వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూసి దాని మెరిట్ ప్రకారం ఈ 6 కాలేజెస్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. మీకు లక్ కూడా అనుకుంటా ఈసారి, ఎందుకంటే జనరల్గా ఎంసెట్ ఫేజ్ 1 ఫేజ్ 2 అయిపోయిన తర్వాత బి కేటగిరీ ఉండేది. మరి ఈసారి సైమల్టేనియస్గా సీట్లు ఫిలప్ చేస్తూ ఉన్నారు. కాబట్టి బి కేటగిరీ అర్హులైన అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు. జేఈలో మినిమం పర్సంటేజ్ ఎంత ఉండాలని కూడా రూల్ ఏం లేదు, ఏదైనా అప్లై చేసుకొని. కానీ వచ్చే ఛాన్స్ మాత్రం కేవలం 80% ఎబోవ్ ఉంటే మనకు భోజిరెడ్డి లాంటి కాలేజీలో దొరకవచ్చు. 90% ఎబోవ్ ఉంటే మిగతా 5 కాలేజీలో సీట్లు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఇది లాస్ట్ 5-6 ఇయర్స్ అనాలిసిస్ బట్టి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీకు నోటిఫికేషన్ రాగానే వేయడం జరుగుతుంది, గ్రూప్స్లో పెట్టడం జరుగుతుంది. మీరు బి కేటగిరీలో అప్లై చేసుకోవచ్చు. మరి దానికి లాస్ట్ డేట్ కూడా 15th జూలై ఇచ్చారు. కానీ ఆ లోపే కాలేజెస్ ఒక 4-5 డేస్ మాత్రమే టైం ఇస్తాయి. అప్లై చేసుకోగానే లాస్ట్ డేట్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ డేనే
లిస్టులు వేస్తాయి. మీకు ఆ లిస్ట్ ప్రకారం మీరు కాలేజీలో డైరెక్ట్గా డాక్యుమెంట్స్ అండ్ ఫీజుతో అక్కడే ప్రత్యక్షంగా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఇది బీ కేటగిరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కాబట్టి అన్ని కాలేజీలో రూల్ ప్రకారం గైడ్లైన్స్ ప్రకారం నోటిఫికేషన్ వేయాలి, కానీ వేస్తాయి తప్ప సీట్లు జస్ట్ ఈ 6 కాలేజ్ తప్ప. దీన్ని కూడా పేరెంట్స్ గుర్తించాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.